wonderful award. I think you are the inspiration to many generations, and many of are inspiration to many generations. మీరు అందరూ తలుచుకొని ఈ మంచి ప్రోగ్రామ్ని మాలాంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఈవెన్ యంగ్ అచీవర్స్ సివిల్ అచీవర్స్ కానీ ఈ మోటివేషన్ చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఒక వేరే పని చేస్తున్నాము, ఇలాంటి రికగ్నిషన్స్ ఇలాంటి అవార్డ్స్ కూడా ఇంకెంతో ఉత్సాహంగా ఇంకెంతో ఫాస్ట్గా కొంచెం మేము ముందుకు వెళ్ళడానికి ఇంకా మన కమ్యూనిటీకి ఇంకా బాగా సర్వ్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఆయన సెటేషన్ ఎవరైనా సరే కానీ చాలా తప్పులో ఉన్నాయి అందులో. యాక్చువల్లీ దోస్ నంబర్స్ ఆర్ మచ్ బిగ్గర్ దాన్ 5-6 years ఓల్డ్ నంబర్స్ తీసుకున్నట్టు. బట్ యాక్చువల్లీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆ నంబర్స్ మాట్లాడాల్సిన పని లేదు. As a great achievement, very good going, and we have been helping even many others like even our community also. Lot of people are approaching us, lot of people are coming to us actually. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నారు, క్వాలిఫై అయ్యి ఉన్నారు, అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ గివింగ్ జాబ్స్, ఈవెన్ చాలా వరకు వర్క్ కాంట్రాక్ట్స్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి చాలా మంది కూడా అవకాశం లేదు. అది ఎంతవరకు మన కమ్యూనిటీలో ఎంతవరకు క్వాలిఫై అవుతున్నారు క్వాలిఫికేషన్ బట్టి చూసి మ్యాక్సిమం పీపుల్కి సపోర్ట్ చేస్తాను. వాళ్ళు అలాగే చెప్తారు సార్, సో హ్యాపీ అండి, సో హ్యాపీ టు రిసీవ్ దిస్ అవార్డ్. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి అవార్డు. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గురించి చాలా మంది నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉండదు. నేను గత 3 సంవత్సరాల క్రితం ఇప్పుడు చదివాను ఆయన గురించి. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు సచ్చే సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు మన కమ్యూనిటీ నుంచి. అంత పెద్ద రిఫార్మర్ తీసుకొచ్చాను. ఈరోజు నేను మా పిల్లలతో చెప్తుంటే ఈరోజు నాకు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు అవార్డు ఆయన కూడా గూగుల్ ఓపెన్ చేయించి సార్ చదివించాను అనమాట. చదివించాను ఆయన యొక్క గ్రేట్నెస్ ఏమేం చేశారు ఏంటి అనేది. సో ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ సో హ్యాపీ టు రిసీవ్ దిస్ ఆన్ ది నేమ్ ఆఫ్ శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి అవార్డు. చాలా సంతోషంగా ఉందండి. ఎస్పెషల్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఇలా నాకు ఫెలిసిటేట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇల్లు మన కమ్యూనిటీలో ఫస్ట్ రికగ్నేషన్ స్టార్ అవార్డ్స్గా మేము భావించే గొప్ప లెజెండరీ బ్యూరోక్రాట్స్ అలాగే వి హనుమంతరావు గారు లాంటి పెద్దలందరి ముందు ఈ రికగ్నేషన్ అనేది బాగా టైర్ అయి ఉన్న మాకు మధ్యలో మంచి థమ్స్అప్ ఇచ్చినట్టు నిజంగా. ఎందుకంటే దిస్ విల్ రియల్లీ మా ఈ లాంగ్ జర్నీలో ఇలాంటివి మాకు మరింత ఇన్స్పిరేషన్ని మా పైన ఇంకా కష్టపడాలి. సో ఖచ్చితంగా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే గోపాలకృష్ణ గారి గురించి ఒక 20-25 ఏళ్ళుగా హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి వెళ్తాను సార్ గురించి. సో ఆయన గురించి వెంటనే తెలుసు. బట్ ఆయన చేతిలో ఆయన సెలెక్ట్ చేసి నాకు అవార్డు దాకా కావడం అనేది ఐ థింక్ దట్స్ రియల్లీ వెరీ నాకైతే ఇట్స్ ఏ వెరీ గుడ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. సో డెఫినెట్గా ఐ ట్రై టు కీప్ అప్ ఇన్ మై మైండ్. జస్ట్ ఇది ఒక పార్ట్ కింద తీసుకొని ఖచ్చితంగా ఒక మోటివేషన్ కింద తీసుకొని డెఫినెట్గా ఐ కంటిన్యూ మై. థ్యాంక్ యూ. తండ్రి సమానమైన వ్యక్తి గోపాలకృష్ణ సుమారు 30 సంవత్సరాల నుంచి వారితో కనపడతాము. స్టూడెంట్ డేస్ నుంచి వారి లెక్చర్స్ వినేవారు. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత వారి దగ్గర పెట్టేవారు. ప్రతి అసైన్మెంట్ నాకు వచ్చిన అసైన్మెంట్స్ అన్ని మీరు వినవచ్చు. ప్రతి అసైన్మెంట్ నాడు మా ఫాదర్ తర్వాత నేను గోపాలకృష్ణ గారి దగ్గరికి అడ్వైస్ చేస్తాను. అయితే కొన్ని సందర్భాలలో వారు నేర్పించినవి నాకు చాలా బెనిఫిషియల్గా ఉన్నాయి. నేను డైరెక్టర్ అయ్యాను, బ్యాంక్ డైరెక్టర్. ఫస్ట్ టైం ఒక బ్యాంక్ డైరెక్టర్గా వెళ్లే ముందు వారి దగ్గరికి వెళ్ళాను, యంగెస్ట్ డైరెక్టర్ ఇన్ ద కంట్రీ. సో వారు ఏమన్నారంటే, బాబు నువ్వు బ్యాంక్ డైరెక్టర్ అవుతున్నావు, నువ్వు చేసేది 2 విషయాలు. ఏ బోర్డు మీటింగ్లో ఫస్ట్ 2 మీటింగ్స్ మాట్లాడకూడదు, ఫస్ట్ అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, దాని తర్వాత నీ ప్రతాపం చూపి డైరెక్టర్గా అంటే ఏమైనా చేయగలిగితే అదే ఫార్ములా ఫాలో అయ్యాను. నేను ప్రతి అసైన్మెంట్లో ఒక పేషెన్స్ అనేది ప్లస్ టు బెనిఫిట్ రైట్ ఆఫ్ టు బెనిఫిట్, ఎవరికైనా ఎంటైటిల్మెంట్ ఉండి ఎలిజిబిలిటీ ఉండి హెల్ప్ చేయగలిగితే చేయమన్నాను. 3వ విషయం వారి దగ్గర నేర్చుకున్నది నేను రైటింగ్ స్కిల్స్, డ్రాఫ్టింగ్ స్కిల్స్. చక్కగా అసలు యాక్చువల్లీ మనం మనసులో ఏముంది అంత ప్రింట్ లాగా, వారి హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇంకొక ఆఫీసర్ ఎస్వి ప్రసాద్ గారి దగ్గర పనిచేశాను.
వారి దగ్గర కూడా చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇది నా కెరియర్లో, నా లైఫ్లో ఫస్ట్ టైం కమ్యూనిటీ అవార్డు తీసుకోవడం. నేను ఇప్పటిదాకా నేను కమ్యూనిటీలో ఎక్కడ కూడా అంటే ఏంటంటే ఏదో మన ఉద్యోగరీత్యా చేసుకుంటూ పోయాం. రెండవది ఎస్పెషలీ కేఈటీ కాపు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారు పెట్టినందుకు నేను 1 month బ్యాక్ సార్ అడిగాను, సార్ ఈసారి ఎక్స్క్యూజ్ చేయగలుగుతారు అన్నారు. కానీ మళ్ళీ అనిపించింది ఇది ఒక పెద్ద రికగ్నిషన్ మనకు. అండ్ పర్టికులర్లీ సార్ చేతిలో వచ్చి తీసుకోవడానికి మీరందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు పర్టికులర్గా మా ఫ్యామిలీ కూడా దే సపోర్టెడ్ మీ త్రూఅవుట్ మై కెరియర్. మీరు వినిండొచ్చు, చాలా కెరియర్ నాకు ఎన్నో అసైన్మెంట్స్ చేశాను. బట్ ప్రతి అసైన్మెంట్ కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ టైంలో ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, కమ్యూనిటీ వాళ్ళు కానీ దే గేవ్ మీ లాట్ ఆఫ్ అడ్వైస్. Thank you so much for being here. I look forward to serve the community and all the people who come. For honoring me on this night. I want to dedicate this ceremony to my parents who have been supportive to me throughout my journey, and to everyone who has been part of my civil services journey. Thank you everyone. In IAS coaching center in Vijayawada and also in Hyderabad. I have just now come from Vijayawada, so I thought I will introduce him and let him also congratulate him and hope that he will produce many more Tejas like him. Teja, congratulations. And you being here is a kind of. And I want to dedicate this success to my parents. Both my father and mother supported me very much in this journey. And మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండేవాళ్ళు, మనం అమ్మాయికి ఎంత కట్నం ఇచ్చాము, ఎంత ఆస్తి ఇచ్చాము కన్నా ఎంత చదివించాము, ఎంత ఎడ్యుకేషన్ ఇచ్చామని ఓవర్ ద టైం కూర్చుంటే ఆస్తి తరిగిపోతుంది, అంత తరిగిపోతుంది. బట్ ఎడ్యుకేషన్ ఇస్ ద వన్ థింగ్ విచ్ రిమైన్స్ విత్ యూ అండ్ విచ్ కీప్స్ యూ ఇన్ దట్ ప్లేస్. And I want to again thank everyone for wishing me. Future lo kuda మీ అందరి ఆశీస్సులతో and on the advice of people like Gopal Krishna sir and K. Kumar sir, వాళ్ళ civil services journey తో we want to contribute whatever we can to the service of the nation. Thank you so much. This journey has been quite long, almost 10 years of journey of civil services as an aspirant, as a teacher, as a mentor, and also somebody who is definitely in continuous pursuit of success and trying to be successful from my failures, whatever I have seen all through the process. In this particular context, one thing that I can definitely tell, that whatever be the result, whatever be the process, one thing was very clear. You can see 2 pillars standing strong next to me, that is my father, who is a retired divisional engineer in electricity department, and my mother, who is a homemaker. And I would like to attribute all of my success to my parents, family, and more importantly my brother, who is a serving orthopedic surgeon at All India Institute of Medical Sciences. I believe that all of us can definitely achieve what we want to achieve, provided we continue to do what we want to do and what we are supposed to do. మనం ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రావాల్సింది వస్తుందని నా బిలీఫ్ అండి. అది మన కమ్యూనిటీ కావచ్చు, లేదా మన అంబిషన్ కావచ్చు, మన ఇండివిజువల్ లైఫ్ కావచ్చు. ఎక్కడైనా సరే మన క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, దట్ యు సీ హిమ్ డూయింగ్ and today he is the deputy chief minister of the state of Andhra Pradesh, and that's definitely a standing inspiration for all of us. And also I would like to take an opportunity to thank Gopal Krishna sir for being so kind, and also K. Kumar sir. And there's a lot to learn from these 2 people, for a reason that they were not only strong enough with respect to building the nation of India, but also they are very strong with respect to building our community and taking our community service forward, which is ఖచ్చితంగా ఒకటి విల్ హావ్ టు బి వెరీ స్ట్రాంగ్. అండ్ ప్రతిసారి నేను ఒకటి చెప్పేది ఏంటంటే, కొన్ని సంవత్సరాలు మన జీవితంలో మన కోసం బతుకుతాం, ఇంకొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా మన కమ్యూనిటీ కోసం బతకాలని నేను అందరినీ ఆశిస్తూ